నేను నాలా కన్వర్షన్ చేయించుకుంటానని అనుకున్నా. నా గురించి నేను తిప్పలు పడుతున్నా. నేను ఎవరికి ఒక్క రూపాయి కూడా వెళ్ళలేదు. చెండటికి ₹1,00,000 డబ్బులు ఇచ్చినని ఎవరు చెప్పారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా సొంతంగా మేమే తిరుగుతున్నాం, మేమే చేసుకుంటున్నాం. ఎవరికి సంబంధం లేని విషయం అది. చెండటన్నా ఊరంతా పరిచయమే, సర్కిల్ అందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా నేను అడగలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. చేసుకుంటాము. చెండటికి ఎలాంటి సంబంధం లేదు. నా పేరు కుందాపురం చిన్నారెడ్డి. ఏదైతే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి చక్కర కొడుతున్న ఏదో బాలాజీ వెంకటి నరసన్న వాళ్ళ ల్యాండ్ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యని చెప్పేసి వారి దగ్గర ₹1,00,000 తీసుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో తీగ చక్కర కొడుతున్నది. నరసన్న అనే వ్యక్తి వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ నాలా కన్వర్షన్ భూమి ఏంటో నాకు తెలియదు. దాని విషయంలో నన్ను కానీ నా ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ అన్న గారిని దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిగా దయచేసి ఇలాంటి న్యూస్లు పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ డిస్టర్బెంట్ అవుతుంది. ఆలోచించి మరి పెట్టండి. అంటే గ్రామంలో, విలేజ్లలో, టౌన్లలో పర్సన్ ఎలాంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటిది ఏం కదా వాళ్ళ గురించి తెలుసుకొని పెడితే చాలా సంతోషం. ఓకే, నేను ఒకవేళ తప్పు చేసింది ఉంటే దాన్ని రుజువించి చూపిస్తే నేను దానికి అగ్రి అవుతుంటే, అనవసరంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా దుష్ప్రచారాలు చేసి ఇలాంటి సరిపోదు. దయచేసి ఇలాంటి మానుకోగా ప్రజలకు న్యాయం చేయాలి. పాపం నా గురించి పరిస్థితి చేయండి, తప్పు లేదు. ఎందుకంటే నేను ఒక పొలిటికల్లో ఒక అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నా కాబట్టి నా గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం తప్పులేదు. చేయండి. ప్రజలైన వ్యక్తులు ఎన్నుకోవాలనుకుంటే ప్రజలు తప్పు చేసినామా ఒప్పు చేసినామా ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారు. నన్ను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే నరసన్న అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ చేయకండి. అనవసరంగా ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వివరణ అడిగి సోషల్ మీడియాలో పెడితే కరెక్ట్. అనవసరంగా తప్పుడు ప్రచారాలు పెట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది చేయడం జరిగింది. ఒకవేళ ఇలాంటివి మళ్ళీ ఒకసారి పెట్టకండి. నేను కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలా తీసుకోవాలన్నది కూడా నాకు తెలిసిన వ్యక్తులతో నేను జరిపిస్తున్నాను. నేను లాయర్ దగ్గరికి వెళ్ళానా ఏంటి ఇంకా నేను నా ద్వారా నా గురించి దుష్పరిచయం చేసిన ఎవరైతే ఫస్ట్ వ్యక్తి సోషల్ మీడియాలో పంపారో, ఏ విలేజ్ నుంచి పంపారో వాళ్ళని తీసుకొని వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళ పైన పరువు నష్ట దావా కంపల్సరీ ఇలా జరుగుతుంది. కాదు చేయండి. వాస్తవంగా నేను తప్పు చేసి ఉంటే నన్ను నిలదీయడం తప్పులేదు. 100% తప్పు చేసి ఉంటే నన్ను నిలదీయడం బంద్ చేయండి. అనవసరంగా పాపం నరసన్నకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లో వాళ్ళ షాప్ పేరేసి అది చేసి ఇవన్నీ బంద్ చేయండి. దయచేసి వాళ్ళని బంద్ చేసుకోర్రి. మంచిగా రాజకీయంలో అందరు ఎదగాలి, ప్రతి ఒక్కరు ఎదగాలి. అందరు